2023 డిసెంబర్ 7 అంటే ఇయాల్టికి బరాబర్ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గదినం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు మంత్రులు 12 మంది ప్రమాణం చేసిండ్రు. 10 ఏళ్ల కారోల ఏలువడి తర్వాత వీళ్లకు పబ్లిక్ పవర్ ఇచ్చిండ్రు కాబట్టి అప్పుడేం చెప్పిండ్రు ఇప్పుడేం చేస్తుర్రు నడిమిట్ల ఏం జరిగింది ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంతా చూడుర్రి మరి. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఎల్బీ స్టేడియంలో కొత్త సర్కారు ప్రమాణాలు చేసుడు ప్రగతి భవన్ ముంగట కంచెల్ వీకుడు. ఈ ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఆర్టీసీల ఆడోళ్లు ఫ్రీ ప్రయాణాలు, ఆరోగ్యశ్రీ పథకు 10 లక్షలు. బాయికాడ కాల్జారు పడ్డ కేసీఆర్ సారు దవాఖానకు వచ్చిన రేవంత్ సారు. అప్పుల మీద ఇటు శ్వేతపత్రము అటు శ్వేతపత్రము. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సరం కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని అసెంబ్లీకి దుమ్మాలు కొట్టిన పాత సీఎం ఆర్పారర్చుకున్న కొత్త సీఎం. ల్యాండ్ క్రూజర్ల మీద రచ్చ, పబ్లిక్ తిప్పల మీద చర్చ, కరెంటు కొనుడు మీద ఎంక్వైరీ, కాళేశ్వరం మీద విచారణ, టీఎస్పీఎస్సీకి చైర్మన్, నిమ్మలంగ గ్రూప్ 1 ఎగ్జామ్, పాత బస్తీకి మెట్రో రైలు, కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు, పాతింటికి వచ్చిన కేసీఆర్ సారు, పల్కరిస్తానికి వచ్చిన జగన్ గారు, టీఎస్ పోయింది టీజీ వచ్చింది, జేజేహే తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ తల్లికి కొత్త రూపము, రాష్ట్రానికి కొత్త గవర్నరు, బయట దేశాలలో ముఖ్యమంత్రి టూరు, గద్దరన్న పేరు మీద అవార్డు, 54,000 జాబులతోటి రికార్డు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. 2 లక్షల లోపు కూడా కాలేదు. ఎంపీ ఎలక్షన్ల కోసం బస్ ఎక్కిన బాపు కాల్రకెళ్లి 10 మంది ఎమ్మెల్యేలు జంపు. 2 పార్టీలకు సీట్లు సగం సగము, గుండు సున్నాతోటి బీఆర్ఎస్ ఆగము. కాంగ్రెస్ కి కంటోన్మెంట్ సీటు, బీసీ అయ్యిండు పీసీసీ చీఫ్. బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు, పరారయ్యిండు పాత ఇంటెలిజెన్స్ పాసు. ధరణి స్కామ్ ఏమైంది, డ్రగ్స్ కేసు ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, గొడ్ల స్కామ్ ఏమైంది, ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 2 సీఎంల మీటింగు, హైడ్రా వచ్చింది ఇన్కన్వెన్షన్ కూల్చింది, బుల్డోజర్ దిగింది కబ్జాల పని పట్టింది, కూల్చుడు మీద లొల్లి మురికి తీసేస్తారట మూసీకెళ్ళి, ప్రతిపక్షాల నిద్రయాత్ర, సీఎం పాదయాత్ర, బంద్ అయిన బతుకమ్మ చీరలు, చాలైన మహిళా క్యాంటీన్లు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ముందు పోతా ఉన్నాం. గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ, ఆడోళ్లకు రామన్న సారీ, అటు ఫ్యూచర్ సిటీ ఇటు స్కిల్ యూనివర్సిటీ, అదాని చంద వాపసు, సన్నాలకు బోనసు, ధర్నా చేసిన కానిస్టేబుల్, డిఏ ఎత్తిన ఉద్యోగులు, కూలిన శుంకిశాల గోడ, లేదు కొత్త రేషన్ కార్డుల జాడ, కేసైన కార్ రేసింగ్, హోటళ్లలో చెక్కింగ్, దామగుండంలో రాడర్ స్టేషన్, సర్కార్ రాష్ట్రాలలో ఫుడ్ పాయిజన్, ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన. కలెక్టర్ మీద దాడి, లగచల్ర పోరాటం వేడి, కాళేశ్వరం లేకుండానే రికార్డు పంట, 500కే గ్యాస్ మంట, రామన్న ఫామ్ హౌస్ మీద లొల్లి, రైతు భరోసా ఇస్తారట సంక్రాంతికి వెళ్ళి, 28 మాటల ఢిల్లీకి సీఎం, ఏకాన ఇస్తలేడట పిఎం, రచ్చైన పాకాల ఫామ్ హౌస్ దావతు, డ్రగ్స్ తోటి పోతుందట రాష్ట్రం ఇజ్జతు, గోషమాయల్లో ఉస్మానియా దవాఖానా, జీడిపిల తోపు తెలంగాణ, షురుగాలే తులం బంగారము, ఎస్సీ వర్గీకరణకు తీర్మానము, రుణమాఫీ అయ్యిందట 2 లక్షలు, జూటా అంటున్న ప్రతిపక్షాలు, అరెస్ట్ కోసం గల్వరిస్తున్న రామన్న, బతుకమ్మ ఆడకుట బయటకు వచ్చిన కవితక్క, పాత బిల్లుల కోసం సర్పంచుల కొట్లాట, సంక్రాంతి తర్వాత ఎన్నికలాట, సమగ్ర కుటుంబ సర్వే ఒడిచింది, యాదాద్రి మల్ల యాదగిరి కుట్ట అయ్యింది, ఎడుపు కాగితం మీద అనగూడని మాట, అన్నల మీద పేలిన తూట, బలగం చూపించిన మాలలు, ఎములాడ డెవలప్మెంట్ పనులు, పింఛన్లు పెంచనందుకు మైనస్, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్. ఓ ఇట్లా మస్తుగున్నాయి నీ ఏడాది అన్నాడు ముఖ్యమైన అన్ని ఎరుకొచ్చినాం. ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం. డిస్టింక్షన్ కాదు. బీఆర్ఎస్ తో పోల్చుకుంటే వీళ్ళకి 90 మార్కులు. కామ్రేడ్ల మాట అయితే గది కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం ఇక.